గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు కొత్త వీడియో వచ్చేసి యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసిన ఎన్డీఏ ఎగ్జామ్. ఓకేనా. సో లాస్ట్ టైం సిడిఎస్ గురించి వీడియో చేశా. సో దాన్ని కూడా కొంతమంది చూశారు. డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళ కోసం అది సిడిఎస్. ఓకే, సిడిఎస్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామ్. ఎన్డీఏ అంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. ఈ ఎగ్జామ్ వచ్చేసి ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఉంటుంది. ఓకేనా. సో ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నారో ఆర్ ఎవరైతే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉన్నారో సో వాళ్ళకి ఈ ఎగ్జామ్ యూజ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ చూసిన తర్వాత మన వీడియోలో సో మీకు అర్థమవుతుంది. మీరు ఎలిజిబుల్ అయితే మీరు అప్లై చేసుకోండి, లేదు అంటే మీ బ్రదర్స్కి కానీ సిస్టర్స్కి కానీ పంపండి. అట్లీస్ట్ మీరు పంపితే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది. ఓకేనా. సో వాళ్ళు కూడా అనుకుంటారు సో మీరు పంపితే సో ఓకే ఈ బ్రదర్ నాకు పంపుతున్నారు కదా అని వాళ్ళు కూడా మీ మీద రెస్పెక్ట్ ఉంటుంది. ఓకేనా. సో మీకు యూజ్ అవుతలేదు, మీరు ఎలిజిబుల్ కాదు అని లైట్ తీసుకోకుండా ఎలిజిబుల్ అయిన వాళ్ళకి మీ రిలేటివ్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేస్తే వాళ్ళు అప్లై చేసుకుంటారు. అండ్ ఈ నోటిఫికేషన్స్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు ఎలిజిబులే. సో లాస్ట్ టైం 1 year బ్యాక్ 2 years బ్యాక్ అమ్మాయిలకు పెట్టారు. అంతకుముందుకు ఎన్డీఏ అనేది ఓన్లీ బాయ్స్కే ఉండే, బట్ ఈసారి గర్ల్స్కి కూడా సో ఇందులో ఉన్న పోస్టులకు వేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎన్డీఏ అంటే ఏంటంటే నేషనల్ డిఫెన్స్ అకాడమీ. డిఫెన్స్ అంటే మనకు తెలుసు ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్, త్రివిధ దళాలు అంటారు తెలుగులో. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ లెవెల్ పోస్ట్ అన్నట్టు. ఓకేనా. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో మనకు కమిషన్ ర్యాంక్స్ ఉంటాయి ఆఫీసర్ లెవెల్లో. సో మీరు ఆఫీసర్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ అంటే జాయిన్ అవ్వడంతో మనకు స్టార్టింగ్ ఇచ్చే ర్యాంక్కి మీరు లెఫ్టినెంట్ అనే ర్యాంక్కి వెళ్తారు. ఓకేనా. సో ఈ జాబ్లో ఈ నోటిఫికేషన్లో మీరు జాబ్ కొడితే ఆఫీసర్ లెవెల్ ర్యాంక్ వెళ్తారు. సో నార్మల్గా మనకి ఎస్ఎస్సిజిడి కానిస్టేబుల్ కానీ నార్మల్ ఏదైనా సెంట్రల్ ఫోర్సెస్ కానిస్టేబుల్ కానీ ఆర్మీ కానీ వెళ్తే బేసిక్ పే వచ్చేసి ఓన్లీ 21K ఉంటుంది. ఫుల్ శాలరీ వచ్చేసి 45,000 అనేది నార్మల్ కానిస్టేబుల్కి వస్తుంది స్టార్టింగ్. కానీ ఈ ఎన్డీఏ ద్వారా మీరు ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ వెళ్తే మీ బేసిక్ పేనే 50,000 అబౌవ్ ఉంటుంది. అంటే మీ శాలరీ 70,000 to 80,000 ఉంటుంది. ఎందుకు శాలరీ గురించి చెప్తున్నా అంటే అట్లీస్ట్ ఇవి చెప్తేనైనా ఇంట్రెస్ట్ వచ్చి అప్లై చేస్తారు అని. సో ఇంత పెద్ద నోటిఫికేషన్ మనం రాసినప్పుడు ప్రిపేర్ అయినప్పుడు చిన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎగ్జామ్స్ సింపుల్గా క్రాక్ చేస్తారనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఈ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం. మీకు యూజ్ అవుతుంది, మీకు యూజ్ కాకపోయినా మీ బ్రదర్స్కి కానీ సిస్టర్స్కి కానీ యూజ్ అవుతుంది. వీడియో కంపల్సరీ షేర్ చేయండి, మీరు చూడండి. ఓకే, సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ వీడియోలో ఇక్కడే ఇచ్చాడు చూడండి, మన స్టార్టింగ్ నోటిఫికేషన్లో లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ June 6 అని ఇచ్చాడు. ఓకేనా. సో June 6 అంటే మాకు అందులో 5 days ఉంది. ఇప్పుడు ప్రజెంట్ June 25 కాబట్టి సో మనకి ఒక 10 to 15 days ఉంది కాబట్టి అప్లై చేసుకుని ఇప్పటికైనా పోయింది ఏం లేదు. నోటిఫికేషన్ ఎప్పుడూ రిలీజ్ అయింది 17th May, కానీ లేట్గా నేను కొంచెం వేరే వీడియోస్ చేయడం వల్ల ఈ వీడియో చేయలేకపోయాను ఈ నోటిఫికేషన్ గురించి. ఈ వీడియో మొత్తం చూస్తే మీకు ఈ నోటిఫికేషన్ గురించి అర్థమవుతుంది. ఓకేనా. సో వీడియో మాత్రం పూర్తిగా చూడండి. ఈ నోటిఫికేషన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు అర్థమైతే మీరు అప్లై చేసుకుని, లేదంటే చెప్పాను కదా వేరే వాళ్ళకి షేర్ చేయండి. సో అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇందులో ఎలిజిబుల్ ఉంది. లాస్ట్ టైం అంత ఒక 2 years బ్యాక్ గర్ల్స్కి లేకుండే, బట్ గర్ల్స్కి కూడా స్టార్ట్ చేశారు ఎన్డీఏలో. సో గర్ల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు సెపరేట్ పోస్టులు ఉంటాయి. సో మీరు కూడా అప్లై చేసుకుని ఆ పోస్టులకు ఎలిజిబుల్, మీరు కొట్టుకోవచ్చు జాబ్. 395 వేకెన్సీ ఉంది టోటల్గా, 395. సో మనకు డిఫెన్స్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కదా, అందులో డివైడ్ చేసుకుంటే సిడిఎస్లో మన డిగ్రీతో వచ్చిన సిడిఎస్లో కూడా ఎవరైనా చూడకపోతే చూడండి, మన ఛానల్లో ఒక 2-3 days బ్యాక్ సిడిఎస్ గురించి పెట్టాను. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ డిగ్రీ తోటి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్ లెవెల్ పోస్ట్ అనేది సిడిఎస్తో వెళ్తారు. సో అంతకంటే ఎర్లీగా సో సేమ్ లెవెల్ సిడిఎస్ ఎన్డీఏ సేమ్ ఈక్వల్. అది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. ఇది కూడా యూపీఎస్సీ కండక్ట్ చేస్తుంది ఎన్డీఏ ఎగ్జామ్. సో నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఇంటర్ లెవెల్ బేసిక్ కాబట్టి ఇంటర్ సెకండ్ ఇయర్ కానీ ఇంటర్ అయిపోయిన వాళ్ళు కానీ అప్లై చేసుకోవచ్చు. ఆర్మీలో 208 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో 10 వేకెన్సీస్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఓకేనా, అమ్మాయిలకి. సో నేవీలో 42 వేకెన్సీ ఉన్నాయి, 42 ఇంక్లూడింగ్ 12 వేకెన్సీ ఫర్ అమ్మాయిలకి. సో ఫీమేల్కి 12 వేకెన్సీ అని ఇచ్చాడు. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనకి ఎయిర్ ఫోర్స్లో ఎన్డీఏలో సిడిఎస్లో కానీ ఎయిర్ ఫోర్స్లో మీకు కొడితే మీరు పైలట్ కూడా అవుతారు. ఓకేనా. సో ఫైటర్ పైలట్ కానీ ఆ రేంజ్లో వెళ్తారు. ఓకే, ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ అయిపోయిన వాళ్ళు ఒకవేళ ఎగ్జామ్ క్రాక్ చేసి ఎయిర్ ఫోర్స్లో కానీ వస్తే వాళ్ళకి సో వాళ్ళు ఫ్లయింగ్ ఆఫీసర్ అవుతారు, అంటే పైలట్ అవుతారు. ఓకేనా. గవర్నమెంట్లో జాబ్ కొడితే పైలట్ అనేది నార్మల్. బయట పైలట్ కావాలంటే మీరు 50 లక్షలు 60 లక్షలు ఖర్చు చేయాలి ఆ కోర్స్ కంప్లీట్ చేయడానికి. బట్ ఈ ఎన్డీఏ సిడిఎస్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్రాక్ చేసి ఇంటర్వ్యూస్ క్రాక్ చేసి మీరు జాబ్ కొడితే ఆటోమేటిక్గా మీరే గవర్నమెంట్ లైక్ ఇండియన్ ఆర్మీలో కానీ నేవీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ సో మీరే హెలికాప్టర్ పైలట్ కానీ సో అలా వెళ్తూ ఉంటారు అన్నట్టు. సో ఆ రేంజ్లో మనం థింక్ చేసి అప్లై చేసుకోవాలి పైలట్ కావాలి అని. సో అది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లయింగ్లో 92 వేకెన్సీ ఉంది. ఇందులో 2 వేకెన్సీ అమ్మాయిలకు ఉంది. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ ఉంటుంది, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ ఉంటుంది. సో టెక్నికల్ వచ్చేసి 18 వేకెన్సీస్, అందులో 2 వేకెన్సీస్ అమ్మాయిలకి. నాన్ టెక్నికల్ వచ్చేసి 10 వేకెన్సీస్, అందులో 2 వేకెన్సీస్ వచ్చేసి అమ్మాయిలకి. అలాగే నేవల్ అకాడమీ 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ అని ఉంది. సో ఇందులో 25 వేకెన్సీ ఉంది, ఇంక్లూడింగ్ 7 ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్. మొత్తం 395 వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్కువ వేకెన్సీస్ వచ్చేసి ఆర్మీలో ఉన్నాయి, తక్కువ వేకెన్సీస్ వచ్చేసి నేవీలో ఉన్నాయి. అండ్ ఎయిర్ ఫోర్స్లో 92 వేకెన్సీ ఉన్నాయి. 395 అంటే హెవీ వేకెన్సీ. లాస్ట్ టైం వరకు 250 to 350 మధ్యలో ఉంటాయి, బట్ ఈసారి 395 వెళ్ళిపోయింది. సో కంపల్సరీ అప్లై చేసుకోండి. దీని గురించి ఎలిజిబిలిటీ గురించి ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడదాం. ఏజ్ లిమిట్ ప్లస్ ఎలిజిబిలిటీ రెండు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాము. చెప్పాను కదా ఇంటర్ క్వాలిఫికేషన్ అని 12th క్లాస్ ఉండాలి. ఓకేనా. 12th క్లాస్ పాస్ ఆఫ్ 10+2 ప్యాటర్న్
ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ కండక్టెడ్ బై స్టేట్ బోర్డ్. ఓకే, సో 12th క్లాస్ పాస్ అయిన వారు ఈ పోస్టులకు ఎలిజిబుల్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో ఆర్మీ వింగ్కి సంబంధించి ఇండియన్ ఆర్మీకి 12th క్వాలిఫికేషన్ ఉంది. ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు ఏ గ్రూప్ అయినా ఎంపీసీ, సిఈసీ, బైపీసీ, హెచ్ఈసీ, ఇంకా మీరు ఏ గ్రూప్ చేసినా 10+2 ఇంటర్మీడియట్ క్వాలిఫై అయిన వాళ్ళు సో దీనికి ఎలిజిబుల్. ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేస్తారో ఏ గ్రూప్లో అయినా పర్లేదు, ఎన్ని మార్కులు వచ్చినా పర్లేదు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి సెకండ్ పాయింట్, ఫర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నావల్ వింగ్ ఆఫ్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ ఫర్ ద 10+2 అంటే ఇండియన్ నేవీకి కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కానీ ఎలిజిబిలిటీ ఏంటంటే ఆర్మీకి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ ఎయిర్ ఫోర్స్కి, నేవీకి ఏంటంటే 12th క్లాస్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ అనేది ఉండాలి. సో ఎంపీసీ వాళ్ళు ఎలిజిబుల్. ఓకే, ఎంపీసీ వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి, ఇండియన్ నేవీకి అప్లై చేసుకోవచ్చు ఎన్డీఏలో. ఓకే, బట్ ఆర్మీకి మాత్రం ఏ గ్రూప్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి. అండ్ ఇక్కడ కింద చూడండి ఒక పాయింట్. ఓకే, ఇక్కడ చూడండి ఈ పాయింట్, క్యాండిడేట్ హూ ఆర్ అపియరింగ్ ఇన్ ద 12th క్లాస్ అండర్ 10+2 ప్యాటర్న్ కెన్ ఆల్సో అప్లై ఫర్ దిస్ ఎగ్జామినేషన్. ఓకేనా, సచ్ క్యాండిడేట్ హూ క్వాలిఫైడ్ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ బట్ కుడ్ నాట్ ప్రొడ్యూస్ మ్యాట్రికులేషన్ 10+2 ఎట్ ద ఒరిజినల్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ షుడ్ బి ఫార్వర్డెడ్ సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రఫీస్. అంటే మీరు నార్మల్గా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ టైంలో మీకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ టైంకి సో మెమోస్ అనేది అడుగుతారు. అప్పటి వరకు అందరూ ఇంటర్మీడియట్ అయిపోతుంది. సెకండ్ ఇయర్ ఇప్పుడు అప్లై చేసుకుంటే మీరు ఎగ్జామ్ అయిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళేసరికి మీ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. సో మీరు సెకండ్ ఇయర్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇది పాయింట్. సో అప్లికేషన్ ఫీజు అనేది చూసుకుంటారు కదా, అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు ఉంటుంది. యూపీఎస్సీ బోర్డు కానీ, ఓకేనా, ఎస్ఎస్సీ బోర్డు కానీ అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ 100 రూపాయలే ఉంటుంది అప్లికేషన్ ఫీజు. అది కూడా ఓబీసీ బాయ్స్కి, ఓకేనా, ఓబీసీ బాయ్స్కి, ఓసీ బాయ్స్కి, ఈడబ్ల్యూఎస్ బాయ్స్కి మాత్రమే ఉంటుంది. గర్ల్స్ ఏ కేటగిరీ వాళ్ళైనా మీకు ఫీజు లేదు. ఎస్సీ ఎస్టీకి ఫీజు లేదు, బాయ్స్ అండ్ గర్ల్స్కి. ఓకేనా, సో అప్లై చేసుకోవచ్చు మీరు వితౌట్ ఫీజ్. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టే ఇంటర్మీడియట్ కాబట్టి, ఇంటర్మీడియట్ వాళ్ళ పోస్టులు కాబట్టి ఎన్డీఏ అంటే ఏజ్ కూడా ఇంటర్ వాళ్ళదే ఉంటుందండి. ఓకేనా, ఇక్కడ చూడండి, ఓన్లీ అన్మ్యారీడ్ మేల్, ఫీమేల్, మ్యారేజ్ కాని వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. బోర్ నాట్ ఎర్లియర్ దెన్ 2nd January 2005. ఓకేనా, 2nd January 2005 కంటే ముందు పుట్టిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. 2nd January 2005 తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. ఓకేనా, ఇప్పుడు 1st January 2005 కానీ 2004లో కానీ పుట్టిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. 2nd January 2005 తర్వాత పుట్టిన వాళ్ళు ఎలిజిబుల్. ఓకేనా, ఇంకోటి ఏంటంటే మినిమం అంటే 1st January 2008 తర్వాత పుట్టిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్. ఓకే, 1st January 2008 నుంచి 2nd January 2005 మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పోస్ట్కి ఎలిజిబుల్. మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఏజ్ చిన్నగా ఉంది కాబట్టి సో ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు నాకు తెలిసి చాలా మందికి ఏజ్ ఎక్కువ ఉంటుంది. సో కానీ ఇంటర్ సెకండ్ ఇయర్ కానీ లేకపోతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ కానీ సో మీ బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఏపీ అండ్ తెలంగాణలో ఈ ఎన్డీఏ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. తెలుగు స్టేట్స్లో కొన్ని వందల మంది అప్లై చేసే ఛాయిస్ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టపడితే ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు, డిగ్రీలో ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది కాబట్టి 2005-06లో పుట్టిన వాళ్ళు సో వాళ్ళకి షేర్ చేయండి. సో మీరు చెప్పండి ఇలా నోటిఫికేషన్ వచ్చింది అప్లై చేసుకోండి అని. డిఫెన్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా బాయ్స్ అండ్ గర్ల్స్, సో వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనా, మీరు షేర్ చేయండి కంపల్సరీ. మీకు ఏజ్ లేదు కదా అని లైట్ తీసుకోకుండా మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్కి కానీ, రిలేటివ్స్ కానీ, బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ వాళ్ళు ఇంటర్ సెకండ్ ఇయర్ కానీ, డిగ్రీ ఫస్ట్ ఇయర్ కానీ, సెకండ్ ఇయర్ కానీ ఉంటే వాళ్ళకి ఏజ్ లిమిట్లో ఎలిజిబుల్ ఉంటే సో వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి స్కీమా ఎగ్జామినేషన్ ఎట్లుంటుందంటే మ్యాథమెటిక్స్ అనేది ఒక పేపర్ ఉంటుంది, అది 300 మార్కులు ఉంటుంది. ఇది ఆఫ్లైన్ పేపర్, ఆన్లైన్లో కాదు. ఎన్డీఏ మొత్తం ఆఫ్లైన్లోనే ఉంటుంది ఎగ్జామ్. బబ్లింగ్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ పేపర్ వచ్చేసి మ్యాథమెటిక్స్ ఉంటుంది, అది మనకి 2.5 hours ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ ఎబిలిటీ ఉంటుంది, ఇది ఒక 2.5 hours ఉంటుంది, 2 గంటలన్నర ఉంటుంది టైము. సో మొత్తం వచ్చేసి 900 మార్కులు. ఓకే, సో మనకి మ్యాథమెటిక్స్లో 300 మార్కులు, జిఎస్లో జనరల్ ఎబిలిటీ టెస్ట్లో 600, మొత్తం 900కి ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, 900 ఎగ్జాము. నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి సెకండ్ స్టెప్ వచ్చేసి ఇంటర్వ్యూ ఉంటుంది, దీనికి 900 ఉంటుంది, మొత్తం 1800. ఓకే, సో ఇది ఎగ్జామ్లో మనకి 900 మొత్తం ఉంటుంది ఎగ్జామ్. మ్యాథమెటిక్స్ 300, జనరల్ ఎబిలిటీ అనేది అంటే జీకే అనేది 600, మొత్తం 900 ఇక్కడ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఓన్లీ ఒక ఎస్ఎస్బీ ఇంటర్వ్యూ మాత్రం ఒక 5 రోజులు ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకుందాం, దాని గురించి సెపరేట్గా చేస్తారని క్వాలిఫై అయితే ఎగ్జామ్ కంపల్సరీ ఆ టైం వరకు. ఇప్పుడే ఇంటర్వ్యూ గురించి కాకుండా మీరు జస్ట్ ఎగ్జామ్ మీద ఫోకస్ చేసి ఎగ్జామ్ క్లియర్ చేయండి. ఇంటర్వ్యూకి టైం ఉంటే దాన్ని కోచింగ్ తీసుకోవచ్చు, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకుంటే ఇంటర్వ్యూ క్రాక్ చేసే ఛాయిస్ ఉంటుంది. కానీ ఫస్ట్ ఎగ్జామ్ గురించి థింక్ చేయండి. 900 మార్కులకు ఉంటుంది ఎగ్జామ్. ఓకేనా, సో ఈ ప్యాటర్న్ అనేది గుర్తుపెట్టుకో. 2.5 hours ఉంటుంది, 2.5 hours ఉంటుంది మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ ఎబిలిటీ టెస్ట్. బుక్స్ తీసుకోండి. సో ఎన్డీఏకి సంబంధించిన బుక్స్ కానీ మీరు ఆన్లైన్లో కానీ లేదా నియర్ బై బుక్ స్టాల్లో కానీ వెళ్తే బుక్స్ తీసుకొని చదువుకోండి. ఓకేనా, సో ఇది. సో మీరు బుక్స్ తీసుకుంటారు కదా, అందులో సిలబస్ అనేది చూసుకోండి. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఆల్జిబ్రా అనేది ఉంది ఇక్కడ. సో మీరు కావాలంటే వీడియో పాజ్ చేసి నోట్స్ కూడా రాసుకోవచ్చు. మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినేషన్, ట్రిగోనోమెట్రీ, అనలిటిక్ జామెట్రీ అండ్ 2 and 3 dimensional జామెట్రీ, డిఫరెన్షియల్ క్యాల్కులస్, ఇంటిగ్రల్ క్యాల్కులస్, డిఫరెన్షియేషన్ ఈక్వేషన్స్, మొత్తం ఇంటర్మీడియట్ సిలబస్ ఉంటుంది మ్యాథమెటిక్స్ కాబట్టి. వెక్టర్ ఆల్జిబ్రా, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2లో మనకి 600 మార్కులకు ఉంటుంది కదా, అందులో మీరు చదవాల్సింది ఇంగ్లీష్ ఉంటుంది పార్ట్ ఏ. సో గ్రామర్ చదవాలి ఇక్కడ.
ఇక్కడ ఉంది గ్రామర్ కానీ, యూసేజ్, వొకాబులరీ కానీ, కాంప్రహెన్షన్ కానీ. ఓకే, సో ఇది ప్రొఫిషియన్సీ ఇంగ్లీష్లో మీకు ఉండాలి, గ్రామర్లో ఎస్పెషల్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ టోటల్ ఉంటుందండి. ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, జనరల్ సైన్స్ ఉంటుంది, సోషల్ స్టడీస్ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, కరెంట్ అఫేర్స్. ఓకే, న్యూస్ పేపర్ అనేది మనకి లాస్ట్ 1 ఇయర్కి సంబంధించిన కరెంట్ అఫేర్స్ మొత్తం మీరు చదువుకోవాలి. ఇక్కడ చూడండి, ఫిజిక్స్కి సంబంధించిన సిలబస్ ఇచ్చాడు, కెమిస్ట్రీ ఇచ్చాడు సిలబస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ ఇచ్చాడు. ఓకే, అంటే బయాలజీ ఇచ్చాడు ఇక్కడ జనరల్ సైన్స్ అంటే. అలాగే హిస్టరీ, ఫ్రీడమ్ మూమెంట్ ఇది ఒకటి ఇచ్చాడు, జాగ్రఫీ ఇచ్చాడు, కరెంట్ ఈవెంట్స్ ఇచ్చాడు, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనల్ టెస్ట్ ఇది ఇంటర్వ్యూకి సంబంధించి. సో ఇది మనకు సంబంధం లేదు. UPSC online.nic.in అప్లై చేసుకోవాలి. ల్యాప్టాప్లో కానీ, సిస్టంలో కానీ. ఫోన్లో ఇది సపోర్ట్ చేయదు. ఫోన్లో part 1 అవుతుంది, part 2 అప్లికేషన్ అనేది కాదు. సో ఇది నా ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. ఏజ్ లిమిట్ చెప్పాను, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చెప్పాను, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చెప్పాను. సో ఏజ్ లిమిట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి ఉన్న వాళ్ళకి షేర్ చేస్తే ఈ వీడియో యూజ్ అవుతుంది. ఓకే, మీరు ఎలిజిబుల్ కాకపోయినా వేరే వాళ్ళకి చెప్పండి. ఇంకేమన్నా NDA గురించి కానీ, CDS గురించి కానీ డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇది NDA కదా, సేమ్ ఇలాంటి నోటిఫికేషన్, ఇదే సిలబస్, ఇదే ఉంటుంది మొత్తము డిగ్రీ లెవెల్లో. ఓకేనా, ఎవరైతే 20 ఇయర్స్ కానీ 19 ఇయర్స్ కానీ దీనికి ఎలిజిబుల్ కానీ వాళ్ళు ఉంటారు, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు. సో వాళ్ళకి CDS ఉంటుంది. నేను 2-3 డేస్ బ్యాక్ అప్లోడ్ చేసా వీడియో, మనకి యూట్యూబ్లో చెక్ చేస్తే మన ఛానల్లో అందులో ఉంటుంది. సో డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళకి. సో దానికి సంబంధించిన CDS ఎగ్జామ్ డేట్స్ కూడా చెప్పాను. అండ్ June 6th లాస్ట్ డేట్, అది అప్లై చేసుకోండి. సో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఇది, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అది. CDS, NDA 2 ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లోనే ఆఫీసర్ లెవెల్ పోస్టులు. ఇంటర్ NDAకి వేసుకోండి, డిగ్రీ వాళ్ళేమో CDS అప్లై చేసుకోండి. ఇది నా రిక్వెస్ట్. సో ఇది ఎందుకంటే తక్కువ మంది అందరు కానిస్టేబుల్ ట్రై చేస్తారు కానీ ఆఫీసర్ లెవెల్ పోస్టులకు డిఫెన్స్లో వాళ్ళు ట్రై చేయరు. బట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా, ఎవరికైతే తెలియదో తెలుస్తాయని. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా జాబ్ అప్డేట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాయి, ఇలాంటి కొత్త నోటిఫికేషన్స్. సో అవి మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. అండ్ అన్ఎంప్లాయీ 2022 నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది. మీకు ఒకవేళ కమెంట్ లైక్ ఏదైనా అడగాలి అనుకుంటే కమెంట్స్లో కాకుండా మీరు పర్సనల్గా అడగాలంటే అన్ఎంప్లాయీ 2022 అని ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేస్తే వస్తుంది. సో ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇస్తా. యూట్యూబ్లో విన్న ప్రతి ఒక్క కమెంట్కి, అది బ్యాడ్ అయినా గుడ్ అయినా కంపల్సరీ రిప్లై ఇస్తా, అది అందరికీ తెలిసిందే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ టిల్ ఎండ్, అండ్ ఆల్ ద బెస్ట్.